ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే ఈ కేసులన్నీ కూడా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయొచ్చు. చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. తెలియజెప్పాల్సిన బాధ్యత రాజకీయంగా మీకు అందరికీ ఉందని చెప్పి కాకుండా మిగిలిన విషయాలన్నీ కూడా శ్రద్ధ తీసుకోండి. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నేను అందరూ కూడా మీ గ్రామ శాఖ అధ్యక్షులను కానీ గ్రామ శాఖ కమిటీలను కానీ నేను వారితో మాట్లాడతాను. అటు తెలుగుదేశం, ఇటు జనసేన, అలాగే బీజేపీ పార్టీలు వారందరితో కూడా నేను మాట్లాడి వారు ఈ సేవను ఏదైతే మనం చేస్తున్నాం, మనం ఏదైతే మంచి పనులు అటు సంక్షేమం చేస్తున్నారో, అలాగే అభివృద్ధి తీసుకెళ్తున్నాము, అలాగే సమస్యల మీద మనం ఫైట్ చేస్తాం, కరెంటు గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం, గురించి ఎవరిలో రికమెండేషన్ చేయడానికి రెడీగా లేవు. ప్రతి గ్రామ శాఖ కూడా మా ఊర్లో ఇది కావాలి, ఇలా ఉంటే బాగుంటుంది, నీరు కావాలి, రోడ్డు కావాలి, ఈ విషయాలు సంప్రదిద్దాం. మాట్లాడితే మీరు నేను అర్థం చేసుకుని ఇమీడియట్గా చేయడానికి కూడా నాకు అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భాన్ని నేను ఆసరాగా చేసుకొని గ్రామ శాఖలను అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రజా సమస్యలను అర్థం చేసుకోండి, నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా మనం అందరం కలిసికట్టుగా ఒక టీం లాగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా సాయం చేయడానికి దోహదపడతామని ముఖ్యంగా గ్రామ శాఖ అన్ని 3 పార్టీల అధ్యక్షులు, కమిటీ వారందరికీ కూడా నేను విన్నవించుకుంటూ, ముఖ్యంగా మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ఆర్థిక సహాయం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క నేతృత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం, అలాగే వారికి బాస్ట్గా నడుస్తున్న గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే పైన గౌరవనీయులు ప్రధాని మోదీ గారి ఆశీస్సులతో ఇదంతా కూడా ఎంతో చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత డబ్బులు 4.5 కోట్లు ఇచ్చాం, లబ్ధి పొందారు గత సంవత్సరం 3 నెలల కాలం. ఇది ఒక రికార్డు స్థాయి, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి మన చెక్కుల పంపిణీ కార్యక్రమం మొదలు. అక్కడ ఉన్నట్టయితే ఏంటంటే అంతమందికి అందుబాటులోకి వస్తుంది. అమలాపురంలో ఉండే ఫెసిలిటీస్ లాగే ఇక్కడ ఉండాలి అనేది నా ఆలోచన. గారు కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిస్తామని కూడా గతంలో చెప్పడం. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ ఈ విషయంలో మన విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరైతే ఖర్చులు పెట్టుకుంటూ ఉన్నారో, హెల్త్ విషయంలో డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు, వారందరికీ కూడా మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. తప్పనిసరిగా మీకు బాస్ట్గా నిలబెడతామని మరొకసారి నేను కూడా ఇబ్బంది పడాల్సింది లేదు. నేను నా దగ్గర కలవటానికి కూడా వచ్చేవాళ్ళు కూడా అసలు ఎప్పుడు కూడా నేను డోర్ క్లోజ్ చేయడం నాకు అలవాట్లేదు. అలాంటి పరిస్థితి తర్వాత అక్షిబా అని చెప్పండి, వేరే అబ్బాయి ఇందాక కనపడలేదు. సో ఎంత సర్వీస్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి అసిస్టెంట్ సెక్రటరీ గారి దగ్గర కూర్చొని మన కేసులన్నీ కూడా చెప్పి నాతో మాట్లాడించి ఆయన మాట్లాడి, ఎందుకంటే ప్రతి మీటింగ్లో వారిని ఎందుకంటే మనం ఆయనకేమీ ఇంకొక రకంగా ఆయన సాయం చేయలేము. అతను అంత సాయం తీసుకునే మనిషి కూడా కాదు, తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. చెప్పడానికి మనం వెనకాడుతున్నాం.